నెక్స్ట్ చూడండి. చెప్పండి సార్. నెక్స్ట్ తేజ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అవుట్పుట్ చెప్పండి. తేజ ఆడిబుల్. ఐఎమ్ ఆడిబుల్ టు యూ. సార్ ఉన్నాను సార్. అవుట్పుట్ 3 నేను వచ్చినప్పుడు ఆన్ చేసినప్పుడు తిరుగుతుంది. చెప్పాలమ్మా తేజ. సార్ అంటే ఈ 4 ఉంది కదా, 4 ప్లేస్లో 40 అసైన్ అవుతుంది సార్. ఓకే, అవుతుందా? అవును సార్. చెక్ చేద్దాం. ఓకేనా, అయిందా? అయింది సార్. నెక్స్ట్ 3 ప్లేస్ లో 50 అంటున్నా. 3 సార్ ఎర్రర్ వస్తుందేమో సార్. వై? అంటే అంటే ఏంటంటే 3లో అంటే స్పెసిఫై చేయలేదు కదా సార్, ఏంటి అంటే 0 ఆర్ 1 అని. సరే. నెక్స్ట్ సేమ్ సార్. ఓకే, అయినా అయింది సార్. ఇక్కడ టప్పుల్లో ఉంది. ఇది లిస్ట్ అనేది ఎక్కడ ఉంది? టప్పుల్లో సారీ. ఉంది. అవును సార్, సారీ. లిస్ట్ లో మనం చేంజ్ చేసినాం. అవును, ఎప్పుడైతే మనం టప్పుల్లో చేంజ్ చేయాలంటే చేంజ్ చేయగలుగుతామా? చేంజ్ చేయలేము సార్. చేంజ్ చేయలేము. వై? టప్పుల్ అనేది ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్. కాబట్టి మనం డేటాను అవును. చేంజ్ చేయలేము. ఇక్కడ ఏముంది? లిస్ట్ ఉంది. లిస్ట్ లోపల లిస్ట్ ని కన్వర్ట్ చేస్తాం. అవును అర్థమవుతుంది. సార్. నెక్స్ట్ ఏంటండి? టపుల్ మెథడ్. చూడండి, మల్టిపుల్ సమ్ డేటా ఉంది. ఓకేనా? ఇప్పుడు టపుల్ ఓకే. ఆఫ్ కౌంట్ అంటున్నారు. టపుల్ ఆఫ్ 1 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐటమ్ 1 ఆకర్డ్. ఎన్నిసార్లు అయితే 1 అనేది రిపీట్ అయిందో అన్ని సార్లు చెప్పడం అంతే. కౌంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 3 టైమ్స్ సార్. 3 టైమ్స్. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్. టపుల్ ఇండెక్స్ 1. సేమ్ 1 తీసుకున్నారు. ఇప్పుడు ఇండెక్స్ బేస్డ్ చెప్పాలి. జీరో. చూడండి, ఫస్ట్ ఏదైతే వస్తుందో అదని చెప్పినాం. ఫస్ట్ టైం వచ్చింది 0. 0. తర్వాత ఆల్ అదర్ నెంబర్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సార్టింగ్ చేస్తున్నారు. ఏమవుతుంది ఇప్పుడు? డేటా అవుట్పుట్ ఏమొస్తుంది సార్? సార్ ఇది ఈవినింగ్ వరకు ఉండాలి. ఉండకపోతే ప్లేస్మెంట్స్ మాకు వద్దాను ఒక పేపర్ రాసి ఇవ్వాలండి. అదే ఎందుకంటే డేటా సైన్స్ 6. ప్లేస్మెంట్స్ చేసేదే నేను ఉంటాను. ప్లేస్ చెప్పండి. మీ ఫ్రెండ్ ఏడి? ఎప్పుడు మీ క్లాస్ ఎప్పుడు? ఫ్రెండ్ ఆఫ్ పర్మిషన్ తీసుకున్నాను. సిక్కులు ఏదో ఉండకపోతే ఏదో ఆలోచించుకుంటాను. మానిటరింగ్ చేస్తున్నాను. నీకు అట్లా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవు, నా నుంచి ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయవు. చెప్పండి సార్, ఎవరైనా సరే మీకు నుంచి వచ్చినా న్యూస్ నుంచి వచ్చినా ఈవినింగ్ మేము 5:30 వరకు ఉన్నాం. లాంగ్ వాళ్ళ 5:30, ఇక హాస్టల్ అయితే 6. లేదు ఉండము అంటే ఒక లెటర్ రాసి ఇచ్చేసేయండి, మేము మిమ్మల్ని పట్టించుకోండి. యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ జాబ్. బెస్ట్, అది బెస్ట్. అంతే కదా.
ఆ లెటర్ సార్కి చూపిస్తే నాకేం సరిపోతుంది. అవసరం మేడం, నాకు ఇంకా ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. కానీ అది మళ్ళీ వస్తాం, ఇంకా అందరం ఫీలింగ్ అనిపించాలి. ఉంటారు మేడం అట్లే సైబర్ పోతారు. సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఉంటారు మేడం. మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ చూడండి. ఇక్కడే అక్కడ ఎక్కడ రాలిపోతే వాళ్ళు లాస్ట్ రూమ్ లో ఉంటారు అంతే. ఆ, చెప్పాలమ్మా తేజ అవుట్పుట్. సార్ 6, 12, 43, 67, 67, 90, 90. ఇప్పుడు మైటాపుల్ డేట్ అలా ఏముంటది? సార్ అంటే ఫస్ట్ ఇచ్చిన డేటానే ఉంటది, ఎందుకంటే చేంజ్ అవ్వదు. ఎస్ నైస్. ఎందుకంటే మనం జస్ట్ సార్టర్ లో ఏమవుతుంది, డేటా అనేది డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా? ఓకే సార్. ఆ, ఇది రాసాయండి అమ్మా. సరే సార్. అప్లై అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఏం మిగతా వాళ్ళు లేరి? మీ నలుగురులో సోనికాను శ్యామ్ మిస్ అయినారు. రానన్నాడా? నీకు ఫోన్ చేసి చెప్పినాడా? ఓ లేటర్ అనేసరికి నీకు చేసాను. ఆ, గురువారం నుంచి మిస్ అయినారంటే నువ్వు మిస్ అవుతావు. ఎవరు మిస్ అవ్వరు. ఎవరో సోనిక అసలు రాలేదు ఇప్పుడు కూడా. వాళ్ళకే చెప్పకుండా వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిందేంటి? ఆ రూమ్మేట్ వెళ్ళిపోతే ఏం చేయాలి? ఓదార్పు యాత్ర చేస్తున్నా. వచ్చి 2 రోజులు అవ్వట్లేదుగా. అంత ఓహో అలానా. మీ ఇద్దరు ఒక రూమా? మీ ఇద్దరు దోస్తులు చిన్నప్పటి నుంచి? వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి దోస్తులు. నిజమే, ఫేస్బుక్ ఫ్రెండ్స్. అలా పెట్టమారు డిస్ప్లే మీద. అది కర్మగాలు ఎవరైనా తగిలినారని పెట్ట డోలుతో ఎదరికి డోలు తీరిపోద్ది. ఉన్నాయిలే, లేని వాళ్ళు అయితే బాధపడాలి. ఏం సార్ క్లోజ్ చేసినావు? ఓహో రీజన్ అయిపోయిందా? భయం భక్తులేదు మీకు. సార్ పైకి మూవ్ చేయండి.
వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోవటం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఏ కోర్స్ నేర్చుకోవట్లేదు అని అయిందా? ఆ. సార్ పైకి మూవ్ చేయండి. ఎలా రాసినావు అమ్మా ధనంజయ? ఎలా రాసినావా? పర్లేదా? పర్లేదా? మీ బ్యాచ్ వాళ్ళు సరిగ్గా రావట్లేదా? నలుగురికి ఇద్దరు వస్తున్నారు, ఒకళ్ళు వస్తున్నారు అంతే. మీరు రేపొద్దున ఇవాళ రేపు పేపర్స్ ఇస్తాను మండే. జాబులకు మాకు సంబంధం లేదని రాసి ఇచ్చేసారనుకో మిమ్మల్ని పట్టించుకోండి. ఇంకా వచ్చిన వాళ్ళ సంగతి ఓకే, రాని వాళ్ళ సంగతి ఏ రాజీ అంతే కదా. రాసి ఇచ్చేసినారు అనుకోండి మేడం చెప్పినట్లు, మమ్మల్ని పట్టించుకోవద్దు, మాకు జాబులు అవసరం లేదు అని మీరు ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం ఉంది. నువ్వు కూడా ఓకేనా? సక్సెస్ఫుల్ గా దాంట్లో కూడా సక్సెస్ ఉంది చూసావా? ఈ రోజుకి ఓకే సార్. ఫ్రమ్ మండే అన్న ఫ్రమ్ థర్స్డే 9 to 6 లేరా, నేమ్స్ రాస్తాను. 1 week మొత్తం నేమ్స్ రాస్తాను. ఎవరైతే మ్యాక్సిమం రారో ఆ నేమ్స్ సార్కి వెళ్ళిపోతాయి. 1 day హాఫ్ డే ఓకే, మ్యాక్సిమం ఎవరైతే ఉంటారో వెళ్ళిపోతాయి సార్ దగ్గరికి లిస్ట్. సార్ వీళ్ళకి అవసరం లేదంట, క్లాసులు సరిగ్గా రావట్లేదు. సార్ వెళ్తాడు, ఇంటికి ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు, ఇంకోసారి చేస్తాడు, కట్టాం. మీరెవరో సార్ ఎవరో మేమెవరో. సార్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? సెట్స్. సెట్స్ చూడండి. సెట్స్ మీన్స్ మనకేంటంటే సెట్స్ అనేవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం సెట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ చూడండి, మనకి యూనియన్, ఇంటర్సెక్షన్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఇలా డిఫరెంట్ గా మీకు ఆల్రెడీ యూనియన్ ఇంటర్సెక్షన్ ఐడియా ఉంటుంది. ఎస్ సార్?
వాటి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయని కోసం సెట్స్ అనేది యూజ్ అవుతుంది. ఎంటీ సెట్ ఎలా తీసుకుంటాం? సెట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? సెట్ ఆఫ్ అని ఎంటీ సెట్ ని డిఫైన్ చేస్తాం. ఓకేనా? మెయిన్ ఏంటంటే మనకి సెట్ డేటా అనేది ఆర్డర్ గా ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చినామో ఆర్డర్ వచ్చిందా చెక్ చేసినప్పుడు అవును సార్. మైటప్పులు ఏదైతే డేటా తీసుకున్నానో మైటప్పులు డిఫైన్ చేసినప్పుడు మళ్ళీ కాల్ చేస్తే ఏమొచ్చింది? సేమ్ వచ్చింది. సార్ పైన ఏదైతే ఆర్డర్ ఉందో కింద కూడా అలానే వచ్చింది. కానీ సెట్స్ కి వచ్చేసరికి ఆర్డర్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే వేరే రన్ అవుతుంది అనమాట. ఇలా అవుట్పుట్ రాదు. అర్థమవుతుందా? చూడండి, సెట్ ఈస్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అన్నారు. ఏంటండి? అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. అర్థమవుతుంది? సెట్స్ డిఫైన్ వాల్యూస్ సపరేటెడ్ బై కామా. మనం ఎలా అయినా సరే కామాతోనే కదా వాల్యూస్ సపరేట్ చేస్తాము. ఒక్కొక్క ఐటమ్ ఎలా సపరేట్ చేస్తామండి? బై యూజింగ్ కామాతో సపరేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 30, 20, 40, 5 ఏ అని ఉంది స్ట్రింగ్ లో. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్ గా అయితే ఇదే ఆర్డర్ ప్రింట్ అవ్వాలి మనకి. కానీ మన సెట్స్ లో ఏంటంటే డేటా అనేది అన్ఆర్డర్డ్ అనమాట. మనం ప్రింట్ చేసినప్పుడు వేరేలా ప్రింట్ అవుతుంది. చూడండి, అర్థమవుతుందా? మీరు ప్రింట్ చేస్తే మీకు వేరేలా ప్రింట్ అవ్వచ్చు. ఆర్డర్ అనేది ఉండదు. ఓకేనా? అలానే ఎలిమెంట్స్ ఈజ్ యూనిక్ క్యూ. ఇక్కడ ఏమంటున్నారండి? ఎలిమెంట్స్ అనేవి యూనిక్ క్యూ అంటారు. దాని మీనింగ్ చూడండి, ఇక్కడ 10, 20, 20, 30, 35 అని ఉంది. ఈ డేటా అని ఎలా ఉందండి? అన్ఆర్డర్డ్ ఉంది. మీన్స్ రిపీటెడ్ డేటా ఉంది. చూస్తున్నారా? ఇక్కడ 20, 20 ఉంది, 30, 30 ఉంది. ఇది ఎలా అవుతుంది అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. డూప్లికేట్స్ రిమూవ్ అవుతుంది. సెట్స్ లో మనం ఎక్కడ డేటా రాసినా సరే డేటా అనేది మనకి యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సింగిల్ వాల్యూ, రిపీటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అది ఏం చేస్తుంది సార్? రిమూవ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు 20 2 టైమ్స్ ఉంది, కానీ ఎన్నిసార్లు ప్రింట్ అయింది? ఒక్కసారి ప్రింట్ అయింది. 30 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది, కానీ ఒకేసారి ప్రింట్ అయింది. అంటే డూప్లికేట్స్ డేటా ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుంది. ఇట్లా సార్. ఓకే సార్. నెక్స్ట్, ఇప్పుడు మనకి డేటా ఏమన్నాను? అన్ఆర్డర్డ్ అన్నాను. అన్ఆర్డర్డ్ డేటా ఉందంటే అర్థం ఏంటి? డేటాలో మనం ఒక ఆర్డర్ లేనప్పుడు ఇండెక్సింగ్ అని స్లైసింగ్ అని చేయగలుగుతామా? చేయలేము. సో మనకి డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్ బికాజ్ ఇట్స్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు కాబట్టి మనకి ఇండెక్సింగ్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? క్రియేట్ బై యూజింగ్ లిస్ట్ చేసి ఒకసారి లిస్ట్ డేటాని సెట్ డేటాలో కన్వర్ట్ చేస్తున్నారు. అలాగే టపుల్ డేటాని సెట్ డేటాలో కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సెట్ మనం ఏదైతే కావాలో దాన్ని లిస్ట్ లో దాన్ని సెట్ లో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఏమొస్తుంది? నేను వస్తాను, అక్కడ చూస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. అది సార్ డౌటా? ఏం చేస్తారు సార్? ఏం చేస్తావు సార్? దాన్ని తీసుకుని యూజ్ ఏంటి? నాకేం యూజ్ దాంతో? అంటే సరే, చెప్పాలి తేజ. సార్ అంటే ఆర్డర్డ్ గా ప్రింట్ అవుతుంది సార్. ఆర్డర్ గా ప్రింట్ అవుతుంది. ఆర్డర్ లో ప్రింట్ అవుతుందా? ఏ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది సార్? మనం అంటే సెట్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేసినాం కదా సార్. సెట్ లిస్ట్ ని సెట్ గా కన్వర్ట్ చేసినాం సార్. సెట్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేయలేదు. లిస్ట్ ఆఫ్ డేటా మనకు ఉంది సార్, దాన్ని సెట్ లో పెట్టినాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం? ఎస్ ని ప్రింట్ చేస్తున్నాం. సెట్ లో ఉన్న డేటాను ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? అన్ఆర్డర్డ్ వస్తుంది సార్. అన్ఆర్డర్డ్ అని ఇంకేం వస్తుంది? 1 2 3 1 2 3 1 2 అని ఉంది. 1 2 3 వస్తుంది సార్. ఓన్లీ మనకి 1 2 3 మాత్రమే వస్తుంది. బికాస్ మిగతాదంతా రిపీటెడ్ డేటా, డూప్లికేట్ డేటాని సెట్స్ అలౌ చేయదు అనమాట. నెక్స్ట్ ఏం వస్తుంది? నెక్స్ట్ ఏబిసి వస్తుంది సార్. ఏబిసి వస్తుంది. సెట్ లో వస్తుంది. టప్పుల్లో ఉన్నది కాస్త సెట్ లో వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఇది?
అర్థమైంది సార్. ఇది రాయండి, ఇక్కడ వరకు రాయండి. వన్ సెకండ్ సార్, సెట్ మెథడ్స్ కూడా చెప్తాను నేను, సెట్ మెథడ్స్ కూడా అయిపోతుంది. సరే సార్. ఎంటీ సెట్ ఎలా డిఫైన్ చేస్తాం సార్? సెట్ ఆఫ్, డైరెక్ట్ సెట్ ఆఫ్ అనేది ఎంటీ సెట్ అవుతుంది. దీంట్లో మనకి ఎడిషన్ చేస్తాం అన్నమాట, అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటండి, సెట్ మెథడ్ ఏంటిది, యాడ్ అవుతుంది. వీ కెన్ యాడ్ అన్ ఎలిమెంట్. మనం ఏమవుతుందండి, ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం యాడ్ అయింది, సెట్ లో 3 అనేది యాడ్ అయింది, అర్థమవుతుందా? సి ఈక్వల్ టు ఎంటీ సెట్ తీసుకున్నాను, ఇప్పుడు సి డాట్ యాడ్ ఆఫ్ 3 అన్నాను, అంటే నాకు సెట్ లో ఎంటీ సెట్ లో ఎంత ఉంది, ఇప్పుడు 3 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ అంటున్నాను. అప్డేట్ అంటే ఏంటండి, యాడ్ మల్టిపుల్ వాల్యూస్. ఓకేనా? ఒక నిమిషం సార్. మేడం చెప్పండి మేడం. ఈవినింగ్ లేదు మేడం. సరే, మీ ఇష్టం, మిస్ కాకుండా చూడండి అంతే. ఓకే ఓకే ఓకే. చూడండి సార్, నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, సెట్ 1 సెట్ 2 అని ఉంది. అప్డేట్ అంటే ఏం చెప్పినారు సార్, యాడ్ మల్టిపుల్ వాల్యూస్. ఏంటండి, యాడ్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ చేస్తాం, అప్డేట్ అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎస్ సార్ నా వెళ్తా చెప్పండి. చూడండి ఒకసారి, సెట్ 1 ఉంది, సెట్ 2 ఉంది. సెట్ 1 అప్డేట్, సెట్ 2 అన్నాను, ప్రింట్ సెట్ 1. ఏమవుతుంది సార్, నాకు ఇప్పుడు అప్డేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, చూడండి సార్, సెట్ 1 లో సెట్ 2 లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. కానీ కామన్ గా మన డూప్లికేట్స్ ఉంటే ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. సో మనకి 1 2 3 4 5 అని వస్తుంది, అర్థమవుతుందా? ఇది మల్టిపుల్ వాల్యూస్ అప్డేట్ చేయటం. ఇప్పుడు దీనికి ఏమైనా అప్డేట్ అవుట్పుట్ చెప్పగలుగుతావా? సార్ 3 4 5 6 3 4 5 6 సార్ ఒకసారి రన్ చేస్తుంది. అసలు ఎస్ తీసుకున్నాను కానీ ఎక్కడైనా ప్రింట్ చేసినానా? లేదు సార్. మరి ఏమంటున్నా, నెక్స్ట్ సెట్ డాట్ డిస్కార్డ్, సెట్ డాట్ డిస్కార్డ్. సార్ అది అర్థం కాలేదు సార్. సార్ ఇదేం లేదు సార్, అసలు దీనికి రిలేటెడే కాదు, జస్ట్ చేసినాను ఆల్రెడీ. మనకి సిలో 3 ఉంది, ఎస్ ఆర్ నో? అవును సార్. ఇప్పుడు డి ఈక్వల్ టు సి, ఏంది, డీప్ కాపీ చేసినాను. డీప్ కాపీ అంటే ఏదైతే డూప్లికేట్ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేసినానో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు, అర్థమవుతుందా? డి డాట్ యాడ్ ఆఫ్ 6 అన్నాను. ఏం చేశాను, డి ఈక్వల్ టు సి చేసినానంటే సిలో 3 ఉంది, ఇప్పుడు డిలో కూడా 3 ఉన్నట్టు. నేనేం చేస్తున్నాను, డి డాట్ 6 యాడ్ ఆఫ్ 6 అన్నాను. అప్పుడు ఏమవుతుంది, డిలో 3 తో పాటు 6 యాడ్ అవుతుంది. ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఇది మనకి డీప్ కాపీ. ఇంకా చేంజ్ అయిందంటే అది షాలో కాపీ అవుతుంది. ఇది జస్ట్ మనం మిమ్మల్ని ఇది చేయని కోసం, కన్ఫ్యూజ్ చేయని కోసం పెట్టిన వాల్యూ అంతే. ఓకే సార్. నెక్స్ట్ ఏంటండి, డిస్కార్డ్. డిస్కార్డ్ దేనికి, చూడండి, రిమూవ్ ద పర్టికులర్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఏమంటున్నారు, ఆ వాల్యూ అనేది పర్టికులర్ గా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది, ఆర్ ఎల్స్ ఉన్న డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏముంది, S1 సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 ఉంది. ఓకేనా?
కానీ ఇప్పుడు నేను ఏమంటున్నాను డిస్కార్డ్ 4 అంటున్నాను. డిస్కార్డ్ అంటే ఏంటండి రిమూవ్ చేస్తున్నాను. దేన్ని రిమూవ్ రిమూవ్ చేస్తున్నాను? 4. 4 ని రిమూవ్ చేస్తున్నాను. సో 4 రిమూవ్ అయ్యి మిగతా డేటా ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను 7 ఉంది. 7 రిమూవ్ చేస్తున్నాను. 7 ఉందా డేటాలో? లేదు సార్. లేదు. నాకు యాజ్ యూజువల్ గా ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. 10 ఉంది. 10 ఉందా? లేదు సార్. సో యాజ్ యూజువల్ గా డేటా ప్రింట్ అవుతుంది. కానీ రిమూవ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూ ఉందనుకోండి, పర్టికులర్ వాల్యూ ఉందనుకోండి రిమూవ్ అవుతుంది. లేదనుకోండి ప్రింట్ ఎర్రర్ అనమాట, ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు వరకు ఏమైంది డిస్కార్డ్ లో ఉంటే ప్రింట్ అయింది, లేదంటే రన్ అయింది కోడ్. అవును సార్. కానీ రిమూవ్ లో ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ రిమూవ్ లో ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ ఉందనుకోండి రిమూవ్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత ఉంది ఎస్ లో 1 2 3 4 1 2 3 5 ఉంది. 4 కూడా రిమూవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుంది సార్? 10 అన్నారు. ఏమొస్తుంది అవుట్పుట్? ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్. ఎందుకంటే మనకి ఆ 10 అనేది సెట్ లో లేదు కాబట్టి. నెక్స్ట్ ఏంటిది సెట్ డాట్ క్లియర్ ఆఫ్. ఏం చేస్తుంది సెట్ డాట్ క్లియర్ ఆఫ్? డిలీట్ ఆల్ ది ఐటమ్స్ ఇన్ ద సెట్. ఏం చేస్తుంది సెట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ని డిలీట్ చేస్తుంది అనమాట. ఓకేనా? 1 2 3 4 5 6 అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది సెట్ లో ఉన్న డేటా మాత్రమే క్లియర్ అవుతుంది సార్. ఎంటీ సెట్ అనేది అలానే ఉంటది. ఓకేనా? ఓకే సార్. చూడండి సెట్ ఆఫ్ మాత్రం ఎంటీ సెట్ అలానే ఉంది. సెట్ లో ఉన్న డేటా మాత్రమే క్లియర్ అయింది. ఓకేనా? సార్. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 లేదు 5 6 ఉంది. డిలీట్ ఎస్ అంటున్నాను. సెట్ మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేముంటది ఎస్ లో? ఎస్ లో ఏముంటది సార్? ఏమీ ఉండదు. సో ఎర్రర్ వస్తుంది మనకి. ఓకేనా? వై బికాస్ మనకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి. అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సెట్ మెథడ్స్? లేదు సార్. నోట్స్ రాయండి మేడం. ఎలా అయింది? కానీ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంది మరి ఎర్రర్ అదే అంత కొద్దిగా ఇచ్చింది. ఎక్కడి నుంచి రాయాలి సార్? సార్ సెట్స్ నుండి. స్టార్టింగ్ నుంచా? ఇక్కడ నుండి సార్. ఓకే ఓకే.